సార్ కన్నా ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ఉందే. బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది. ముందు సోదాపి సొమ్ములు పెట్టెక్కడుందో సోదా చెయ్యి. రే అక్కడుందిరా అన్నా, ఇక్కడ కూడా ఉందన్నా. పన్ను చూడు. నీ ముందర పని అంటే అంత బాగుండదేమో అన్నా. ఇంకా ఎంతసేపు? రా లేట్ ఏంటి, త్వరగా రా. ఎవడే వాడు? అవును, ఎవడు వీడు? అన్నా దొరికిపోయామన్నా. దొరికిపోయింది మనం కాదురా, వాళ్ళు. ఒక్కసారి అడు చూడు. అన్నా వాడు అలా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్నా. నువ్వు గనక ఆ ఫోటో చూసుండకపోతే చుక్కలు కనపడేవన్నా. అందుకేరా అప్పుడప్పుడన్నా గద్దలు తీసుకుని పాలు ఎక్కుతూ ఉండాలి. మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి. అయినా దానికేం పోయే కాలమన్నా. పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో సుఖపడుతోంది. వాళ్ళు ఎక్కడ పడితే మనకెందుకు రా? మనం ఎవరికంటే పడకుండా వెళ్ళాలి. పద. బావా బావా ఏంటి బావా న్యూస్? అరే అట్టలాక్కుంటా వేరే చదువుతున్నానుగా. హైలైట్స్ చదివి ఇచ్చేస్తానులే బావా. ఏంట్రా నువ్వు చదివే హైలైట్స్? నగరంలో నీటి సినిమా. ఏం హైలైట్స్ నువ్వు చూసేది? ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది, ఇదేగా. సినిమా అంటే అంత సిల్లీ చేస్తాడు బావా. అసలు పని లేని మళ్ళీ పబ్లిక్ కి సినిమా అనేది పార్ట్ టైం జాబ్ లాంటిది. అసలు సినిమా లేని ప్రపంచం ఊహించుకోగలవా? అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా. పర్లేదన్నా, బయట మోస్తారుకున్నా ఇంటీరియల్ మాత్రం ఇరగదీసింది. సర్లే, కిచెన్ జ్యూస్ కక్కుర్తి పడకుండా వచ్చిన పని వేగంగా కాని. అదేంటోనన్నా, బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నం వేసే వాళ్ళ ఇంట్లో కాస్తనే తినకుంటే కడుపు నిండట్లేదన్నా. యాక్షన్ చేయకుండా వచ్చిన పని కానివు. రా. మనుషులంతా తెలియమీరిపోయారు. అనవసరమైన చెత్తంతా బీరువాలో సర్ది మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్నా. వాళ్ళకైనా తెలియటట్లు వాళ్ళు దాచుకోవడం మనం దోచుకోవడం కామనే కదా. పద. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? అదే నాకు అర్థం కావట్లేదన్నా. నువ్వు నా పక్కనే ఉన్నావు, నాకెవరు ఫోన్ చేస్తారు? హలో హలో అన్నా, ఆడలేడీస్ అన్నా. ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఒక్క నిమిషం అన్నా. ఈ ఫోన్ కొట్టేసిన కాంచి నీతోనే మాట్లాడాను, ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం, అందులో నా అమ్మాయి. ఎక్కడున్నావురా? ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది? నేనా డ్యూటీలో ఉన్నా. రే గొప్పనాయలా, అరగంట ఉంటే 5,000 ఇస్తాడని పంపించావు. వాడేమో 5 గంటలు ఇచ్చుకొని 500 ఇచ్చి మిగతాది 10 రోజుకోపో అన్నాడు. ఇంకోసారి ఇలాంటి ఎదో బేరాలు తెచ్చావంటే ఎల్లు పూసరి కొట్టి ఎందుకు పనికి రాకుండా చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. రేయ్, ఫోన్ ఎవర్రా? అది నా ఫ్యాన్ అన్నా. బాగా పొగిడినట్టుంది. నీకెలా తెలుసన్నా? అర్ధరాత్రి ఆడలేడీస్ అన్నప్పుడే అర్థమైంది. ఫోను మడిచి పెట్టుకుని పద్ధతిగా పని గాని. పద పద పద. ఏంటోరా, లైఫ్ చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తోందిరా. ఏంది బాసు, ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు? అదేం కాదురా,
మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తుందిరా. సెట్ చేసుకుంటావా? దేనికి బాసు? పెళ్ళికి రా. ఏ మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలరా. ఒక్కరేనా? ఏందన్నా నువ్వు మరి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? ఏరా ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా? మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు, అందులో చాలా బుక్లు ఉన్నాయి. ఏం చేస్తావు? రే కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇందులో అర్థం కాపోవడానికి ఏముంది బాసు? రోజుకు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి. నాలాంటోడికి ఎలాగూ ఒక్క బుక్ కూడా దొరకదు బాసు. సర్లే బాధపడకు, నీ మొహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే. అంతేనంటావు బాసు? మహాభారతంలో కృష్ణుడు ఏకంగా 16,000 బుక్కులు చదివాడంట బాసు. ఆయన చదివితే తప్పులేదు కానీ మనం చదివితే తప్ప బాసు? కృష్ణుడికి మనకి పోలికేంట్రా? ఆయన దేవుడు. ఆయన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. దా చొల్లాపి పని చూసుకుందాం పద. కొట్టే ముఖం పగిలిపోతుంది. 1, 2, 3, 4. హాయ్ కృష్ణ. హాయ్. హాయ్ బేబీ. నా పేరు బేబీ కాదు, సిబి. రే సర్లేరా, తను అలానే పిలుస్తుందిలే కానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. పొట్ట పోగొట్టుకోవడానికి ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి. కానీ కానీ ఏ అమ్మాయినా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు. అర్థం కాలేదు. నువ్వే చూడు, వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు. అందుకే చాలా థ్యాంక్స్ కృష్ణ. నీకోసం ఇంత చేశాడుగా, మా వాడి గురించి కొంచెం ఆలోచించమ్మా. చాలా బాగుంది. ఈ సైజ్ నీకు ఓకేనా? అవును, నా సైజ్ నీకెలా తెలుసు? చూశానుగా. ఎప్పుడు బాసా? అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది. యూ ప్లీజ్ పరువు తీయకు కృష్ణ. నిన్ను పెళ్లి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమ్మా. ఇడియట్. నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్. కానీ కాస్టీ కదా, దాని కాస్ట్ ఇచ్చేయి. సరే సరే, నా అకౌంట్లో రాసుకో. ఓకేనా? బాయ్ బాయ్. దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతావు అనుకుంటే డబ్బుల కోసం కక్కుర్తి పడతావేంట్రా? వర్కౌట్ అవుతుంది కదా అని లోపలన్నా నన్ను రా అని అన్నావంటే రాత్రికి రాదా గుర్తు కొడతానా? ఎలా? హాయ్ కృష్ణ. హాయ్. నా డ్రెస్ తెచ్చావా? పట్టుకోరా. ఇదిగో మధు, నువ్వు చెప్పిన డ్రెస్ మొత్తం అభిక్స్ అంతా వెతికి తెచ్చాను. నాకు తెలీదా బాసు నా డ్రెస్ ఎక్కడ కొన్నావో? నాకు తెలుసు కృష్ణ, నా కోసం నువ్వు ఎలాగైనా తీసుకొస్తావు అని. దట్స్ వై ఐ లైక్ యూ. ఇదిగో మధు, నీ డ్రెస్ పైకి మ్యాచింగ్ శాండిల్స్. ఇవి నీకు బాగుంటాయని తీసుకున్నాను. వావ్ కృష్ణ, వండర్ఫుల్. ఇంత పొద్దున్నే షాప్స్ తెరిచారా? గుడి పొద్దున్నే తెరుస్తారుగా. ఆల్రెడీ ఈ డ్రెస్కి మనీ పే చేసేసావు, కానీ శాండిల్స్ నీ పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాను కాబట్టి దానికి సర్వీస్ ఫీజు మాత్రమే ఫ్రీ. అడగకుండానే ఆ భగవంతుడు అన్ని ఇచ్చినట్టు ఈ మాధవికి ఈ కృష్ణుడు అన్ని అడగకుండానే ఇస్తుంటాడు. సాయంత్రం షాపింగ్కి లిస్ట్ ఇస్తాను, దీని అమౌంట్ దాంతో పాటు క్లియర్ చేస్తాను. ఓకేనా? సరే మధు, యాజ్ యూ విష్. నేను వెళ్ళరానా? ఓకే బాయ్, సీ యూ. బాయ్. కృష్ణ నీకు ఒరే పొట్టి, పొట్టడా? ఏంటమ్మా? పొట్టి ఎక్కడ సచ్చావురా పొట్టడా? నా పేరు చిట్టుపట్టి కాదండి, బైగన్. బెండకాయ గాని ముందు కృష్ణుడికి ఏమైందో చూడరా. వెళ్ళు. దీంట్లోనే ఫిగర్ అనుకొని ఫీల్ అవుతున్నాను. చి 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 చి.
గోపిక అనుకొని ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఆహా గోపిక అబ్బో కమాన్ గోపిక. గోపిక బంగారం లాంటి కళ చెదర కొట్టా కుదరా ఎదవా. ఏ నాన్న ఏమైంది? మంచినీళ్ళు ఏమన్నా కావాలా? ఇప్పుడే తెస్తాను. అమ్మగారు రామ్మా సుభద్ర, బయటికొచ్చి కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా. బాగా ఆలోచించు. ఆ, అది చూడాయనా, నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నీ సమస్యకు ఓ సమాధానం గోచరిస్తోంది. సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని, శంకిని, హస్తిని, సిద్రిని అని 4 జాతులుగా విభజించారు. ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది. ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంమోహితుల్ని చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది. అవునా? కాబట్టి నీ కళ్ళలోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఊహాసుందరెవరో ఇట్టే తెలిసిపోతుంది. సరే. ఏంటి కృష్ణ అంత చిన్నగా వస్తున్నావు? నేనని ఎలా గుర్తుపెట్టావు? చంద్రుడు రావడం వెన్నెలకు ఎవరైనా చెప్పాలా? రా కృష్ణ కూర్చో. లేదు, బాత్రూంలో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను. వస్తా. ఆగమ్మా. ఎందుకు? నీతో పనుంది. నాతో మీకు పని ఏంటి? తప్పుకోండి. ఒక్కసారి ఇది చూడు. పనేంటో చెప్పండి. పద రూమ్లోకి వెళ్దాం. కూర్చో. మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం. నేను ఆడను. నీకు వేరే చాయిస్ లేదు. సరే, క్వశ్చన్ అడుగు. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, అవేంటో చెప్పు. బాల్స్ అంటే నాకు తెలీదు. ఐ బాల్స్.
పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది, పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది. ఏంటది? ఆ, అది అది ఆ, అది అది కూడా తెలియదా? గొడుగు. చక్క విప్పు. అయితే సరే, ఆడవాళ్ళకి రెండుంటాయి, మగవాళ్ళకి ఒకటి ఉంటుంది. అదేంటో చెప్పు. అది కూడా తెలియదా? ఇంటి పేరు. ప్యాంటిప్పు. ప్యాంటిప్పు. అమ్మో బాబోయ్. వాచ్ బాటిల్ని కలిసి తాగుదామని నా అసిస్టెంట్ని రమ్మంటే వాడేమో అర్జెంటుగా పనుందని ఊరెళ్ళాడు. ఒక్కడనే తాగడం ఇష్టం లేక కంపెనీ కోసం సుమన్ ఒరే, మందునెప్పుడు మనం తాగి ఎంజాయ్ చేయాలరా, అంతేకాని అది మనల్ని తాగకూడదు. ఊరుకో బాషు, మండు మనల్ని తాగడం ఏంటి? అదేరా, రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా, అదేరా మందు మనల్ని తాగడం అంటే. అదేంటి బాషు, రాత్రి నాకు కలొచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా పాకానో రాత్రి అలాగే పాకాను అంతే. ఏడ్చేవలేరా, మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం, అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఊరుకో బాషు, మనల్ని చూసి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు? రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయాలా, అదనమాట. బాషు, అప్పుడప్పుడు మండి ఎక్కువైతే బుక్ చదవాలనిపిస్తున్నట్టు కదా, నీకేమనిపించట్లేదా? నాకేమనిపించట్లేదురా. నాకు అనిపిస్తుంది. హే ఏడ్చేవే. బాషు, ఒక్కటి గుర్తుకొచ్చింది. హాస్టల్లో తెల్లతోలు బుక్ ఉంది కదా, ఎవర్రా అది? అది బాషు మేరీ నన్ను ముళ్ళు పండేది. అంటే తప్పేముందిరా? ఓషే మేరీ, నీ అంటూ చూస్తానే. రేయ్, ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా బాష్ రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను. దీని పెంట ఎక్కువ, పొగరు ఎక్కువ. ఏంట్రా గొరుగుతున్నావు? ఇల్లు. అబ్బా, బాషు, ఆ, ఏంటి? అదే బాషు, అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నర్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బుక్ కనిపించకపోతే? అబ్బా, అది బుక్ కాదురా, కావ్యం. బుక్ కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. బాషు, వదిన ఎంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపారా. అవును బాషు, తనని కళ్ళతో చూడలేదు కదా, నీకెలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, టీగటికి పోటీ. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాండు. బాష్, ఇది చూడు. ఏ, ఇదెక్కడిదిరా? మన ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది.
చాలా బాగుందిరా. ఏమోరా నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాసు. ఎంత బాగుండు. ఈ బైనెక్లో చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లనే చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్గా ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి స్టూడెంట్ లేకపోయాడా ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాసు వాయిస్ మారింది? ఆ, ఆ, ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? తెలుసుకో. దేనికి? దీంట్లో గ్రహాల్ని నక్షత్రాల్ని బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పోవడొచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. ఆ, ఆ, హలో, నమస్కారం అండి. నమస్కారం. పద్మావతి వచ్చిందండి? ఆ? పద్మావతి అండి. పద్మావతి, ఒక్క నిమిషం. ఏమయ్యా నరసింహరావు, మన స్టేషన్కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదండి. రాలేదయ్యా. ఎప్పుడు వస్తుందండి? ఆ? నాకేం తెలుసయ్యా. ఇది స్టేషనేనా? అవును. పద్మావతి ఎప్పుడు వస్తుందో తెలియనోడికి నీకెవరు ఉద్యోగం వచ్చారయ్యా? ఆ? రేయ్, ఎవడ్రా నువ్వు? పబ్లిక్ కామన్ మ్యాన్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పబ్లిక్ కామన్ మెన్నా? చెప్పండి సార్, నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను? సహాయం కాదు, సమాధానం చెప్పు. ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదయ్యా. పద్మావతి ఎవరో తెలియదు. ఆహా. అంటది, చుక్కు చుక్కు అంటది. ఆ? ఊ అంటది, చుక్కు చుక్కు అంటదా? ఇంతకీ నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు? స్టేషన్ కి. ఏ స్టేషన్ కి? రైల్వే స్టేషన్ కి పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేశా. ఆ? రైల్వే స్టేషన్ కా? పద్మావతి ఎక్స్ప్రెస్ కావాలా? ఒరి యదవా, నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కి. పెట్టే ఫోన్, పెట్టే. ఓ ఊ, ఊ. ఇదిగో నరసింహరావు, ఈడెవడో బురద నీసాడయా, హీట్ ఎక్కిపోయింది. కూల్ డ్రింక్ ఏమన్నా అలాగే తీసు. సార్. ఓ షబ్బో.